నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంతనేమో నాయన నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి ఓనర్ది తప్ప నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు అవును రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాము 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది పిల్లలు అంటే ఏంటంటే మేము ఎంత కష్టపడి చేస్తాడు కాంగ్రెస్ రావాలని మరీ పోరాడాడు సార్ తెలుసా ఇప్పుడు తనే స్వయంగా తన నోటి నుంచి అన్నాని నా నోటి నుంచి అన్నందుకు నాకు మాట్లాడడానికి కూడా నా మాటలు లేవన్నా చెప్తున్నాడు తెలుసా మీడియా వద్దు ఎంత బాధ వేస్తుంది తెలుసా తనకు ఒక ఉపాధి కదా కాంగ్రెస్ కార్యకర్త అన్ని పనులు పెట్టుకొని పోయేవాడు తెలుసా నాకు చెప్పేవాడు కాంగ్రెస్ వస్తే అది వస్తుంది అన్న ఇది వస్తుంది చెప్పినా ఏం చెప్పినా వద్దు పద ప్రాణాలు పోయినాక ప్రాణాలు వస్తాయి సార్ ఏమైనా చేసుకొని తప్పే వాళ్ళకి ఎవరు సార్ కదా ఇక్కడ బతుకుంటే వేరే రెంటెడ్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇంతవరకు ఇంటిమేషన్ లేకుండా ఎవరో ఓనర్లకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఇంటిమేషన్ ఎవరు తెలియకుండా వచ్చి ధనాదాన్ని ఉదయం కూలగొట్టే నువ్వులు పెట్టు ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా నాకు అసలు బూతులే రాకుండా ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీది కాపాడడం కోసం చేస్తున్నారని అంటున్నారు ఇది ప్రజల క్షేమం కోరేటోళ్ళు ఇంతనా Ah